వయస్సు పెరిగినంత మాత్రాన, హోదా దక్కినంత మాత్రాన, వారసత్వం వెనకున్నంత మాత్రాన జ్ఞానం దానంతటదే రాదని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని చూసి తెలుసుకోవచ్చు. ఇంతకంటే ఇంకా దిగజారలేరు అని అనుకున్నప్పుడల్లా మళ్ళీ తనని తాను సరికొత్త అజ్ఞానిగా నిరూపించుకుంటున్నారు. అజ్ఞానపు అబద్ధపు మాటలతో ప్రజలను రెచ్చగొట్టడమే రాజకీయం అని అనుకుంటున్న రాహుల్ గాంధీ నేడు అతడి మేధో సంపత్తి ఏ లెవెల్లో ఉందో తెలిసిపోయింది. తనని 2 సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో కార్యక్షేత్రంలో దిగి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సింది పోయి తాను ఇప్పటికిప్పుడు రాలేనంటూ సోషల్ మీడియా ద్వారా సింపుల్గా క్షమాపణలు కోరి తప్పించుకున్నారు. కానీ అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థ అయిన సేవా భారతి వాలంటీర్లు కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చిక్కుకున్నారన్న వార్త తెలియగానే ఎప్పటిలానే వైనాల్లోకి ప్రవేశించారు. రాష్ట్ర, జిల్లా, స్థానిక వాలంటీర్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న పలువురి ప్రాణాలను రక్షించారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. విశ్వ హిందూ పరిషత్ కు చెందిన పజాసి బాల్ మందిర్ నుంచి వందలాది మందికి కావలసిన ఆహారం, నీటిని అందజేస్తున్నారు. కోఆర్డినేటర్ రిలీఫ్ కోసం మెప్పాడిలో హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా 2 అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోజుల తరబడి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు శిథిలాల్లోనే ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను సైతం వెలికి తీశారు. వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చితాగ్ని పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలను సైతం నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులు మరణించిన వారెవరైనా వారి కుల మతాలను చూడకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఓవైపు వర్షం పడుతున్నా, వరద పోటెత్తుతున్నా, మరోవైపు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటున్నా వెనకడుగు వేయకుండా శ్రమిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అయినా, దాని అనుబంధ సంస్థలకు చెందిన ప్రతినిధులైనా దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో వారిని ఆదుకోవటంతో సేవా కార్యక్రమాలు నిర్వహించటంలో ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు. కానీ అలాంటి సంస్థ విషయంలో అదే రాహుల్ గాంధీ నోటికొచ్చినట్లు మాట్లాడారు. రాహుల్ ఒక్కరే కాదు, విపక్ష పార్టీలకు చెందిన నాయకులంతా ఆర్ఎస్ఎస్ జాతీయతను ప్రశ్నించారు. ఏకంగా ఉగ్ర సంస్థగా అభివర్ణిస్తూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. ఆర్ఎస్ఎస్ అసంబద్ధంగా మారిందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాజానికి సంఘ్ లేదా దాని చీఫ్ మోహన్ భగవత్ అవసరం లేదని ఈ ఏడాది జూన్ 12న కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ సేవా కార్యక్రమాలు చూసైనా ఆర్ఎస్ఎస్ అసంబద్ధ సంస్థ అని అంటారా? దేశంలోనే కాదు, విదేశాల్లో సైతం ఆర్ఎస్ఎస్ నే టార్గెట్ చేశారు. 2023 మార్చి 7న యూకే పర్యటన సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై రాహుల్ కారు కూతలు కూశారు. సంఘ్ను ఏకంగా ఫాసిస్ట్ సంస్థగా ముస్లిం బ్రదర్హుడ్ తో పోల్చారు. మరి ఈ ఫాసిస్ట్ సంస్థే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తుంది. అది మీ నియోజకవర్గ ప్రజలకు, రాహుల్ కు ఇది కనిపిస్తుందా? వాస్తవానికి వైనాడ్లో 41% ముస్లిం జనాభా ఉంది. ప్రస్తుత బాధితుల్లో ముస్లింలు కూడా ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం కుల మతాలను చూడకుండా కేవలం సేవా హీ పరమో ధర్మః అనే భావజాలం ఆధారంగానే పనిచేస్తుంది. మీరంటున్నట్లు మతోన్మాదులైన సంఘ కార్యకర్తలే ఇవాళ బ్రాహ్మణ, ఓబీసీ, షెడ్యూల్ క్యాస్ట్ లేదా ముస్లిమ్స్ అని చూడకుండా అందరికీ సేవలు అందిస్తున్నారు. ఇది మీ మెదడుకు ఎక్కుతుందా? మీకు ఓటేసి గెలిపించి పార్లమెంటుకు పంపించి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు గట్టున కూర్చున్నారు. కానీ
ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు మాత్రం కార్యక్షేత్రంలోకి దూకేశాయి. ఓటేసిన ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో మీ స్వార్థ రాజకీయాల కోసం, అధికారం కోసం హిందువుల్లో కులాల మధ్య విభజన సృష్టించేందుకు చట్టసభల సాక్షిగా కృషి చేస్తున్న మీకు ఆర్ఎస్ఎస్ పై అవాకులు చవాకులు పేల్చే అర్హత లేనేలేదు. పలుకుబడిన కుటుంబానికి వారసుడవడం కాదు, ఈ దేశానికి వారసుడిగా ఎదగాలి. ఆర్ఎస్ఎస్ పై ఇప్పటి వరకు మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా అదే ఆర్ఎస్ఎస్ నుంచి దేశభక్తి, సేవ వంటి విషయాలను తెలుసుకొనే నేర్చుకోవాలి. వాటిని ఆచరణలో పెట్టాలి.